అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. పాడదాం. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రమయ్యా. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. పాడదాం. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. చెప్పండి. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేద్దాం. అనేక సార్లు శ్రమలు శోధనలు మనల్ని ఆవరించిన సమయంలో, మరణపు కోరలు చుట్టూ చేరిన పరిస్థితుల్లో మీ జీవితంలో కూడా కృప అనుభవించిన సందర్భాలు ఎన్నో ఉండి ఉంటాయి. ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రమయ్యా. శ్రమలు శోధనలు
నన్నావరింపగా అజ్ఞానము చేనే హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. అవునయ్యా, ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే. ఆయన కృపను ఆరాధించాలనుకున్న ప్రతి ఒక్కరూ ఆయన కృపను నోరారా పలికి నీ కృపే అని చెప్పాలని ఆశపడేవారు ఆయన కృపను జ్ఞాపకం చేసుకుందాం. ఆమేన్. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కొడుతూ అందరం కలిసి కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. చెప్పాలి గట్టిగా స్వరమెత్తి. అవునయ్యా, నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయ్యా. ఎందుకు పనికి రాని నా బ్రతుకులో నీ కృప ఎంత గొప్పది తండ్రి. మేము మహిమపరచబడాలని కార్యక్రమం పెట్టలేదు నైనా. నా జీవితంలో నీ కృపను జ్ఞాపకం చేసుకొని నిన్ను ఆరాధించాలని, నిన్ను మహిమపరచాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. నీ కృపకు కృతజ్ఞుడను ప్రభు. నేనేమై ఉన్నానో అందరూ చెప్పండి స్వరమెత్తి. మనమేమైనది కేవలము దేవుని కృప, మనమేమైనది కేవలము దేవుని కృప. అయ్యా, నీ కృప కొరకై వందనాలయ్యా. ఎందుకు పనికి రాని వాడును నైనా, ఏ యోగ్యత లేని వాడును ప్రభు. నాలో చెప్పుకోవడానికి ఏ ఘనత లేదు నైనా, ఏ ఘనత లేదు తండ్రి. ఇది కేవలము నీ కృపనైనా, నీ కృపనైనా. పనికి రాని జీవితాన్ని పనికొచ్చే పాత్రగా నీకు వందనాలు యేసు. వందనాలు నైనా. ఏమిచ్చిన నీ రుణము తీర్చుకోలేనయ్యా, ఏమిచ్చిన నీ రుణము తీర్చుకోలేను తండ్రి. ఇది కేవలము నీ కృపనైనా. అయ్యా, ఆయన కృపకు కృతజ్ఞులమై
మీ జీవితంలో దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. యేసయ్యా నీకు వందనాలని చెప్పండి. యేసయ్యా మీకు వందనాలైనా. ఎందుకు పనికిరాని జీవితాన్ని పనికొచ్చే పాత్రగా నిలబెట్టావు. నీ ప్రేమ కొరకు వందనాలు, నీ ప్రేమ కొరకు వందనాలు, నీ ప్రేమ కొరకు వందనాలు తండ్రి. అయ్యా వందనాలు. ఇంతగా మమ్మల్ని హెచ్చించుటకు మేము ఏ పాటి వారము తండ్రి. వందనాలు యేసయ్యా. రాజుల ఎదుట కూర్చోబెట్టావు, అధికారుల ఎదుట కూర్చోబెట్టావు. కంట గొప్ప మీద దీనులైన వారిని పైకి లేవనెత్తుతానని వాగ్దానాన్ని మా బ్రతుకులో స్థిరపరిచావయ్యా. ఎంత ప్రేమించినా అనేక పర్యాలు నిన్ను దుఃఖపరుస్తున్నావు నాయనా. అనేక పర్యాలు నిన్ను ఆయాసపరుచుచున్నావయ్యా. మమ్మల్ని క్షమించు ప్రభు. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞులమై జీవించుటకు ప్రభువా నీ సన్నిధిలో మాట్లాడుచున్న మాట ఆలకించుచున్న దేవుడా, నా కుటుంబాన్ని బట్టి వందనాలు, నాకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి వందనాలయ్యా. మాకిచ్చిన 2 అక్కలను బట్టి వందనాలు ఆయన. నీ రాజ్యానికి పిలుచుకున్న పరంజ్యోతనను బట్టి, కుటుంబాన్ని బట్టి వందనాలు. యేసువాళ్ళని కుటుంబాన్ని బట్టి వందనాలు. నాకు ఇచ్చిన భార్య, నాకు ఇచ్చిన బిడ్డలు, ఇది నీ కృపనైనా, ఇది నీ కృప తండ్రి. మాకిచ్చిన సంఘము నీ కృపయ్యా. మాకిచ్చిన పాటలు, మాకిచ్చిన సంగీతం, మాకిచ్చిన వాక్యోపదేశం, ఇది నీ కృపనైనా. నేనెందుకు పనికి రాని వాడనయ్యా. ఎంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను ప్రభు, ఎంతటి వాడనయ్యా. నీ కృప కొరకై వందనాలు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు.
నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చు వాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చు వాడవయ్యా. చెప్తాం. బలమిచ్చు వాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చు వాడవయ్యా. నేను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నేను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటిని సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటిని సరిచేయును. కృప చూపు వాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపు వాడవయ్యా. కృప చూపు వాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపు వాడవయ్యా. కృప చూపు వాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపు వాడవయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దామండి, హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకమైన ప్రార్థన అంశం ఏంటంటే పురుషుల కొరకు ప్రార్థన చేయడం. కుటుంబ యజమానులందరూ ప్రత్యేకంగా మరి ప్రతిరోజు సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలని మనం ప్రత్యేకంగా ప్రార్థించాల్సిన వారమై ఉన్నాం. వారి యొక్క యజమాని బాధ్యతలు చేపడుతూ వారి వృత్తుల్లో క్షేమంగా ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు, వ్యాపారం చేస్తున్న వారి కొరకు, మరి చేతి వృత్తులు చేస్తున్న వారి కొరకు, మరి కూలి పని చేస్తున్న ప్రతి ఒక్క మరి పురుషుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిన దినం ఈరోజు. కాబట్టి ప్రేరేపించబడిన వారు పురుషుల కొరకు ఒకరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ప్రేరేపించబడిన వారు ప్రత్యేకంగా పురుషుల కొరకు ప్రార్థన చేయండి. స్తోత్రం. నేనేమయ్యున్నానో నీ దయ వల్లేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను
నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వల్లేనయ్యా. చెప్పాలి. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీయు ఇచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. ఆమేన్. చెప్పకూడదా? లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారునిచ్చింది నీవే. నీవు అడిగినప్పుడు ఆదనకుండా నీకు సమర్పించిన అబ్రహాములాగా లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే, ఇచ్చిన నీవే బలి కోరగా తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. సర్వము పోయి శరీరము కృషించిన ఆ అనువారే వెలివేసిన ఆ పరిస్థితిలోకి వెళ్ళినా అంతము వరకు సహించిన యోబు వలె నీ కొరకు సాక్షిగా ఉంటానయ్యా. ఆరాధన చేద్దాం. సర్వము పోయిన శరీరం కుళ్ళిన నాను వారే వెలివేసిన సర్వము పోయిన ఆడలందరూ నాను వారే వెలివేసిన ఆతులంతా శత్రువులైనా ఆయనకి చప్పట్లు కొడుతూ ఆయన ఆహ్వానం తెలియజేద్దాం. ఒంగోలు ప్రాంతంలో మరి బ్లెస్సింగ్ ప్రేయర్ హాల్ అనే ఒక మందిరాన్ని ప్రారంభించి అక్కడ పరిచర్యలు చేస్తూ ఉన్నారు. ఈయన ఏలూరు వాసి, మన సంఘానికి బాగా సుపరిచితులు. ఈ మందిరంలోనే మరి రక్షణ తీసుకుని పెరిగి మన దైవజనుల ద్వారానే మరి ప్రత్యేకించబడి ఎక్కడే తర్ఫీదును పొంది మరి వేరే ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి దైవజనులు మరి ఈరోజు మనకి వర్తమానాన్ని అందించడానికి వచ్చున్నారు. వారికి ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేద్దాం. హల్లెలూయా. మన ప్రభువును యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఈ దినమున దేవుని సన్నిధిలో ఈ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకిచ్చిన ఈ అత్యున్నతమైన సమయాన్ని బట్టి సమస్తమైన మహిమా ఘనత ప్రభావములు దేవునికే కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు పైకి చేద్దామా? హల్లెలూయా. ఈ 40 రోజులు కూడా మరి దేవుని సన్నిధిలో మన అందరం కలిసి విధంగా దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అనేకమైన చక్కటి మాటలు వింటూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉంటే కలిసే మనకు కలిగే సంతోషాలు, కలిగే అద్భుతాలని
ఈరోజు మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చదవండి పరిశుద్ధ గ్రంథంలోంచి 1 సమూయేలు 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 1వ వచనం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. యెహోవా సన్నిధిలో ఉంటే సంతోషం అంట. దేవుని సన్నిధిలో ఉన్నవారు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. ఒకవేళ వాడు సంతోషంగా లేడు అంటే వాడు దేవుని సన్నిధిలో లేనట్టే. దేవుని సన్నిధిని అనుభవించేవారు, దేవుని సన్నిధిలో ఉండేవారు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. కానీ వారిలో దుఃఖాలు ఉండవా, బాధలు ఉండవా, ఇబ్బందులు ఉండవా, కష్టాలు ఉండవా అంటే ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. వీటిలన్నిటినీ అధిగమించి సంతోషం వారిలో పనిచేస్తుంది. ఎందుకంటే వారు దేవుణ్ణి కలిగి ఉన్నారు గనుక. దేవుణ్ణి కలిగి ఉంటే, ప్రభువైన క్రీస్తుని కలిగి ఉంటే, నజరేయుడైన యేసుని మనం నమ్ముకొని ఉంటే, రక్షణ పొందుకొని ఉంటే, ఎప్పుడూ ఆయన సన్నిధిలో మనం వస్తూ ఎదుగుతూ ఉంటే, దేవుని వాక్యానికి కట్టుబడి, సేవకుడికి కట్టుబడి, సంఘానికి కట్టుబడి మనం చేసే ప్రతి పని దేవునికి మహిమకరంగా ఉంటే నిజంగానే సంతోషం ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. సంతోషంగా ఉండడానికి చాలామంది లోకంలో చాలా పనులు చేస్తూ ఉంటారు. సంతోషంగా ఉండడానికి ఏమండి కాసేపు సినిమాలకు వెళ్తారు, కాసేపు సెల్ ఫోన్లు చూస్తారు, కాసేపు టీవీలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తారు, కాసేపు అలా నలుగురిని కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఏమండి పార్టీలు ఇచ్చుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఏమండి అన్ని రకాలుగా వారి జీవితంలో వారికి కలిగే సంతోషం తాత్కాలికమైన సంతోషం. ఈ లోక సంతోషం అంతా కూడా తాత్కాలికమైన సంతోషం. కానీ శాశ్వతమైన సంతోషం కోసం ఎవరు ప్రయాసపడతారో, శాశ్వతమైన సంతోషం ఎక్కడుందని మనం గ్రహిస్తామో, ఆ సంతోషం కోసం మనం పరుగులు పెడతామో, వారికి దేవునికి చక్కటి సంబంధం ఏర్పడుతుంది. ఇక్కడ అంటున్న మాట అదే, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో రక్షణ అనే సంతోషం ఉందంట, బలం అనే సంతోషం ఉందంట, ఏమండి స్వస్థత అనే సంతోషం ఉందంట. వీటిలన్నిటి గురించి మనం ధ్యానం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దేవుని ఇంట్లో ఉండే సంతోషం బయట ఎక్కడ దొరకదు. చాలామందిని దేవుని మందిరానికి మీరు నడిపించండి, మీ ఇంట్లో వారికి చెప్పండి, కుటుంబాలతో పాల్గొనండి అని సేవకుడు ఎందుకు చెప్తాడంటే, ఈ సంతోషం నా కుటుంబం నేను అనుభవించడం కాదు, కానీ నాతో ఉన్న వారి ఇరుగు పొరుగు వారందరూ కూడా అనుభవించాలనే ఒక ఉద్దేశం చేతే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి, ఉపవాస కూడికల కొరకు ఫ్లెక్స్లని, బయట అనౌన్స్మెంట్లని, టీవీలో పరిచర్య, యూట్యూబ్ పరిచర్య, వీటిలన్నిటిలో కూడా ఇవన్నీ ప్రచారం చేయడానికి కారణం ఏంటంటే, ఈ సంతోషం నాతో ఆగిపోకూడదు, నా ప్రజలందరూ అనుభవించాలి, నా దేశమంతా అనుభవించాలి, నాకు తెలిసినంత వరకు, నేను చెప్పగలిగినంత వరకు విస్తారంగా దేవుని గురించి చెప్పాలనే ఒక ఆలోచన. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఈరోజు నా దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఆ సంతోషం వారితోనే పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. వారి కుటుంబం, కనీసం వారి కుటుంబ సభ్యులు కూడా పంచలేకపోతున్నారు. ఈరోజు నేను అంటాను, దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు సంతోషించినట్లు మీ ఇతరులు కూడా, మీ చుట్టుపక్కల ఉన్నవారు, మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషించాలంటే దేవుని మందిరానికి నడిపించబడాలి, దేవుని సన్నిధికి రావాలి. ఆయన సన్నిధిలో ఉంటేనే సంతోషం కలుగుతుందండి. ఇంకెక్కడ దొరకదండి, ఎక్కడ వెతికినా దొరకదు. నా చిన్ననాటి తనంలోనే నేను దేవుని తెలుసుకున్నాను, ప్రభువుని ఎరిగి, ఏమండి కొంతమంది సేవకుల దగ్గర నేను ఎదుగుతూ, చిన్నప్పుడే నేను కొంతకాలం అయిన తర్వాత నా చిన్న వయసులోనే నేను బయటికి రావటం జరిగింది. ఇంకా సేవ చేయకూడదు, ఇంకెందుకులే, మనం దేవుని మందిరానికి ఏదో వెళ్ళి వచ్చేస్తే సరిపోద్దులే అనుకున్న టైంలో నేను ఇక్కడ మన్నా చర్చి కింద చర్చి ఉండేది. ఆ టైంలో వచ్చాను. ఆ టైంలో వచ్చి ఆ చర్చిలోని చిన్నప్పుడే వచ్చి ఇంకా అలాగా వస్తూ డ్రమ్ము కొడుతూ, కింద కాంగో ఉండేది తుంబ, కొడుతూ చక్కగా సౌండ్ సిస్టమ్ ఉండేది, దాన్ని ఆపరేట్ చేస్తూ అలాగా కాలం వెళ్ళిపోతుందిలే, సరిపోద్దులే అనుకున్నాం. కానీ ఆ అన్నయ్య
పరిచర్య చేసి ఇంతగా నువ్వు ఎదిగి ఉన్నావు కదా, ఇలా ఉండకూడదు అని చెప్పి జ్యోతిరాజ్ అన్న మళ్ళా ట్రైనింగ్ పంపించడం జరిగింది. నేను, అరుణ్, బోసు, వీళ్ళందరూ, ఫినిహాసు, వీళ్ళందరూ కూడా ఆ టైంలోనే ట్రైనింగ్కి వెళ్ళాం. మా తర్వాత ఫినిహాసు, జీవన్ వీళ్ళందరూ వచ్చారు. కానీ ఆ టైంలో ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ పరిచర్య నేర్చుకొని ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత అనుభవం మారింది. అప్పటి వరకు ఏదో అందరూలాగా ఏదో సేవకి వెళ్తున్నాం, ఏదో చేస్తున్నాం, దేవుని మందిరాలు కట్టాలని కానీ సేవ చేయాలనే ఉద్దేశం ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే ట్రైనింగ్కి వెళ్ళి వచ్చామో, వచ్చిన తర్వాత అన్న మరలా ఖాళీగా ఉంచకుండా, అంటే మామూలుగా పరిచర్యకు వాడుకోవచ్చు, లేకపోతే పనులు చేయడానికి వాడుకోవచ్చు, కానీ నువ్వు సేవ చేయాలి అంటే ఖచ్చితంగా ట్రైనింగ్ ఉండాలి. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత తర్ఫీదు పొందుకున్న తర్వాత కొన్నాళ్ళు అనుభవం ఉండాలి అని సేవకు పంపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి దేవుని సేవలో కొనసాగడానికి ఓ పునాదిలాగా మాకు సహాయం చేశారు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఎన్నో అనుభవాలు, ఎన్నో పరిచర్య జీవితాలు మేము నేర్చుకోవటం జరిగింది. ఎక్కడ ఉంటే సంతోషమో తెలియజేశారు మాకు. ఈ రోజున మీరు కూడా ఇతరులకు ఎక్కడ ఉంటే సంతోషం కలుగుతుందో మీరు తెలియజేస్తే వారు కూడా తర్ఫీదు పొందుకొని దేవునిలో బలంగా వాడబడతారు. దేవుని సన్నిధిలో బలంగా వాడబడాలి అంటే ఖచ్చితంగా మనము సంతోషం అనుభవించినట్లు ఇతరులకు కూడా సంతోషం యొక్క విలువలు తెలియాలి, దాని నాణ్యత తెలియాలి, దాని బలము తెలియాలి, దాని విశ్వాసత తెలియాలి, దాని పరిపూర్ణత తెలియాలి. అందుకనే మనం విని వెళ్ళిపోకూడదు, కానీ వినిన ప్రతి మాట అనేకులకు ప్రచారం చేయాలి. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. మనం చాలాసార్లు వాక్యం వింటున్నప్పుడు చాలా రిఫరెన్స్లు వింటాం, పేజీల మీద పేజీలు రాస్తూ ఉంటాం, వాక్యాలన్నీ రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ పక్కనోళ్ళకి ఎప్పుడైనా నువ్వు చెప్పావా? రాసుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే నీకు గుర్తుండడానికి. ఓకే, ఆ విన్న వాక్యం, రాసుకున్న వాక్యం ఇతరులకు కూడా, నువ్వు బస్సులో ప్రయాణమై వెళ్తున్నావు, లేకపోతే ట్రైన్లో ప్రయాణమై వెళ్తున్నావు, నువ్వు నడుస్తూ వెళ్తున్నావు, నువ్వు వెళ్తున్నప్పుడు దేవుని మాటలు అనేకులకు నువ్వు చెప్పగలగాలి. నువ్వు దేవునికి ఉపయోగపడే సాధనంగా ఉండాలి. నీ ద్వారా ఒక్క ఆత్మ రక్షించబడిన వేలాది దూతలు గాన ప్రతిగానాలు చేస్తాయి. పరలోకంలో నీకు ఒక మంచి స్థానం ఏర్పరచబడుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. వాని క్రియలను బట్టి వానికి ప్రతిఫలం ఇవ్వబడుతుందంట. నువ్వు చేసే పనులు బట్టే నీకు ఆశీర్వాదం దొరుకుతుంది. ఈ రోజున నువ్వు నమ్మకముగా దేవుని సన్నిధిలో ఎలాంటి పని చేస్తావో దానిని బట్టే నువ్వు ఆశీర్వదించబడతా ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున సేవకులు అలా నమ్మకంగా పనిచేస్తున్నారు కనుక ఎంతటి ఆశీర్వాదం, దాని గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అంత గొప్ప దీవెన పొందుకోవడానికి పడే శ్రమ వెనకాల చాలా ఒత్తిడి ఉంటుంది. నిజంగానే నీకు చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదా, లేకపోతే చెప్పడానికి బలము సరిపోవట్లేదా? ప్రభువుని అడుగు. ఖచ్చితంగా నువ్వు విన్నది చెప్పాలి. నువ్వు వినినది, కనినది, చూచినది అనేకులకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం ఈ వాక్యము నిమిత్తం. చదవండి కీర్తనలు 84వ అధ్యాయము 10వ వచనం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. మొదటిగా ఆయన ఆవరణములో ఒక్క దినము గడుపుట అంట 1000 దినముల కంటే. ఎందుకు ఇంత ఆనందం కలుగుతుంది, ఎందుకు ఇంత సంతోషం కలుగుతుందంటే, బయట అందరూ కూడా వారి వారి అల్లరితో కూడిన ఆటపాటల్లో సంతోషాన్ని వెతుకుతూ ఉంటారు. ముసలమ్మ ముచ్చట్లలో సంతోషాన్ని వెతుకుతూ ఉంటారు. కొన్ని పల్లెటూర్లు వెళ్ళామనుకోండి, చెట్లు ఉంటాయి. ఆ చెట్ల కింద కూర్చొని నలుగురు ఆ వీధుల్లో చిన్న చిన్న రోడ్లేమో ఆ రోడ్లలో కూర్చొని గీతలు గీసుకొని ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకి అది సంతోషం. కొంతమంది ఉంటారు, వాళ్ళు విన్న విషయాల గురించి బస్సు ఎక్కి, ట్రైన్ ఎక్కి, ఆటో ఎక్కి వెళ్ళి వాళ్ళకి చెప్పొచ్చేదాహా వాళ్ళ దాహం తీరదు. ఏంటంటే వాళ్ళు దాంట్లో సంతోషం ఎదుర్కొంటూ ఉంటారు. ఏదైనా ఒక విషయం తెలిసిందనుకో అందరికీ చెప్పాలి. ఏదైనా ఒక విషయం గురించి వాళ్ళు విన్నారనుకో అది అందరికీ చెప్పాలి. అంటే పక్కన వారి ఇంటి మీద ఉన్నంత శ్రద్ధ వారింటి మీద కూడా ఉండదు. ఒక్కోసారి అయితే అన్నం పెట్టమని అడిగిందనుకో, నువ్వు ఆగు, చాలా ఒక విషయాన్ని నేను తెలియచేసి వస్తాను, అప్పుడే కాదు అని చెప్పి ఆగిలిపోతుంది ఆవిడ. ఇంతకీ ఏంటా అని సమాచారం అనుకుంటే ఆ వీధిలో ఒక ఇంట్లో ఏదో జరిగింది, ఆ సంఘటన చెప్పడానికి వీళ్ళ యజమానుడికి అన్నం పెట్టకుండా వెళ్ళిపోతుంది. అంటే అంత ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు పక్కింటి విషయాలంటే. ఏమండి, ఇటువరకు తాటేకు దడులు ఉండే, ఆ తాటేకు దడుల్లోంచి ఏమండి అవి ఇసుకొని మరీ వినేవాళ్ళు. ఆ పక్కింట్లో ఏమైనా గొడవ జరుగుతుంటాడు. ఇక ఆ రోజు వంట ఉండదో, అన్నం ఉండదో, పిల్లలకు పస్తే ఆ గొడవ అంతా అయ్యేదాకా ఆ వీధిలోంచి బయటికి రారు. వాళ్ళు దాంట్లో సంతోషాన్ని వెతుక్కుంటారు. కానీ దేవుని మందిరములో నివసించటం నాకు సంతోషము. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. దేవుని మందిరంలో నివసించడం
నాకు సంతోషము. నిజంగానే దేవుని మందిరంలో ఉన్నంత సంతోషం ఇంకెక్కడ దొరకదంట. ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అయ్యా, ఒక్కరోజు నీ సన్నిధిలో కూడి ప్రార్థిస్తుంటే, మోకరిస్తుంటే, చేతులెత్తి అడుగుతుంటే, ఆకాశము నుంచి మహాకాశము నుంచి ఆశీర్వాదాలు కుమ్మరించబడుతూ ఉంటే నేను ఆ పొందుకున్న ఆ మహాకాంతిని చూసి నా హృదయం తృప్తి పడుతుంది అని ఎంతోమంది భక్తులు పాడుతూ ప్రభువుని స్తుతించారు. దేవునికి స్తోత్రాలు చెల్లించదాం. హల్లెలూయా. దేవునితో మాట్లాడుతూ రోజులు గడిపేశారు. దేవునితో మాట్లాడుతూ వారి దినాలు ఎన్ని దినాలు గడిచిపోయినాయో కూడా తెలియట్లేదు. ఎందుకు అంటే దేవునితో మాట్లాడితే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఉపవాసం కూడా నీకు బలహీనతనివ్వలేదు. ఎందుకంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రభుతో మాట్లాడుతున్నావు కనుక ఆ సంతోషమే నిన్ను బలపరుస్తుంది. ఇంకా సంతోషము, ఇంకా ఆనందము. ఆ ఆనందము ఎందుకు ఎంత ఎనర్జీగా ఉంటుంది. మన మామూలు అప్పుడు ఒక్క పూట తినకపోతే మనం ఉండగలమా? అర్జెంటుగా కార్తీ విజయవాడ వెళ్ళి ఏమన్నా తినేసి వద్దాం అంటాం. అవసరమైతే మనకు నచ్చిన హోటల్లో తినేసి వద్దాం అంటాం. ఎందుకని ఆకలి కొండలేం. కానీ అదే కనుక ఉపవాస కూడికలు అంటే ఖచ్చితంగా అన్నాను, ఆ ఉపవాస కూడికల్లో మనకే తెలీదు అలాంటి బలము దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. చాలా గొప్ప బలంగా మనం వాడబడగలుగుతాం. నేను ఈ రోజున అంటున్నాను, ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఒక దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం అంట. మరి 40 రోజులు వస్తే ఎన్ని రోజులండి? ఎన్ని సంవత్సరాలు? ఏమండి, ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఇది ఎప్పటికీ నువ్వు చెప్పుకోలేవు. అంత గొప్ప ఆనందాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఇంట్లో సంతోషము. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనలు 16వ అధ్యాయం 11వ వచనం. 16వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 11. కీర్తనలు 16:11. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ సన్నిధిలో నిత్యము సంతోషం ఉంటుంది, సుఖం ఉంటుందంట. సుఖం కోసం ఈ రోజున శరీరాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. తాగకూడనవన్నీ తాగి, తినకూడనవన్నీ తిని, తిరగకూడనవన్నీ చెడు తిరుగులు తిరిగి ఈ లోపల ఉన్న దేహాన్ని దేవుడు ఆరోగ్యకరంగా చేస్తే ఆరోగ్యమైన దేహాన్ని ఏమండి అంతరంగ పురుషుణ్ణి పాడు చేసేవాళ్ళు, ఆత్మని చెడిపేసేవాళ్ళు ఉన్నారు. హృదయము దేవుని దేవాలయం అంట. ఈ దేవాలయము ఎంత బాగుంటే, ఈ హృదయం ఎంత బాగుంటే దేవుడు దాంట్లో నివసించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అసలు దేవునికి ఆ హృదయంలో స్థానం ఉందా లేదా? దేవుని ఇంట్లో నువ్వు నివసిస్తున్నప్పుడు నీ హృదయము దేవునిది. ఆ దేవుని దేవాలయములో నువ్వు నివసించాలి. ఏమండి, ఆ దేవుడు నీ దేవాలయంలో నివసించాలంటే ఈ హృదయం అనే దేవాలయంలో నీ జీవితంలో ఉన్న పాపాలన్నిటినీ బయట పెట్టాలి. నీ జీవితంలో దేవునికి వ్యతిరేకంతా కూడా బయట పెట్టాలి. దేవునికి ఇష్టం లేనిదంతా కూడా బయట పెట్టాలి. ఈరోజున దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనకు తెలియకుండానే పాపం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఎవడైతే నీతిమంతుడిగా ఉంటాడో, అసత్యం మాట్లాడకుండా సత్యముగా నడుస్తాడో, యథార్థంగా జీవించాలనుకుంటాడో అలాంటి వారినే పట్టి లాగుతూ ఉంటుంది. ఎంత నీతిగా, ఎంత పరిశుద్ధంగా ఉంటే వాళ్ళని పడేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అవతల వ్యక్తుల హృదయాల్లో వాడి గురించి నీచమైన ఆలోచనలే నాటుతుంది. నీ ఎదుట వారి హృదయం, నీ హృదయమును వాళ్ళు గ్రహించలేనంత అపవిత్రత నీలో నాటుతుంది. వాడు ఎప్పుడు కూడా అదే పనిలో ఉంటాడు. కానీ నువ్వు వాడిని జయించాలంటే 1000 దినముల కంటే శ్రేష్టమైన ఆయన సన్నిధిని, ఆయన సంతోషాన్ని నువ్వు అనుభవించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఎదుటివాడు నేను చూడగానే వీడు మంచోడు కాదు, వాళ్ళే తీర్మానం చేసేస్తారు, వాళ్ళే డిసైడ్ చేసేస్తారు. అసలు మనం కాదు చెప్పవలసింది, దేవుడు చెప్పాలి. వాడు మంచోడా కాదా అనేది దేవుడు చెప్పాలి. ఏమండి, వాళ్ళు మంచి వ్యక్తులా, ఆమె మంచిదా కాదా అనేది ఎవరు చెప్పాలి? అది చూడగానే మనం ఒక మాట వినగానే, లేకపోతే ఏదో ఒక పని చూడగానే, దేని గురించో వినగానే మనం డిసైడ్ చేయకూడదు. అందుకనే ఈరోజున గుర్తుపెట్టుకోండి, ఈ దేవుని సన్నిధిలో మనం ఎదుగుతున్నప్పుడు మన అలవాట్లు, మన పద్ధతులు, మన మాట తీరు అంతా కూడా మారాలి. దేవునికి ఇష్టమైంది అన్ని రోజు రోజుకి ఒక్కొక్కటి నేర్చుకోవాలి. ఒక్కొక్కరి దగ్గర మనం ఒక్కొక్కటి నేర్చుకుంటాం. చిన్నపిల్లలు ఉంటారు, ఒక్కోసారి మనకొచ్చి నీతి కౌరులు చెప్తూ ఉంటారు, రే నోర్మే వెళ్ళు అంటూ ఉంటాం. చిన్నపిల్లలు అయ్యింది కూడా అంత జ్ఞానంగా మాట్లాడుతూ ఉంటారు. చాలాసార్లు వారి మాటలు విన్నప్పుడు నిజమే కదా, నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండు, నేను ఇలా నడవకుండా ఉంటే బాగుండు, నేను ఇలా తిరగకుండా ఉంటే బాగుండు, నేను దాన్ని తినకుండా ఉంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది మనసుకి.
ఒక్కొక్కసారి దేవుని మంచి మాటలు మనకు తెలియచేస్తున్నప్పుడు మనం వాటిని తిరస్కరించి వెళ్ళిపోతుంటే శ్రమ కలుగుతూ ఉంటుంది, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, సంతోషాన్ని కోల్పోతూ ఉంటాం. దేవుడు ఎప్పుడు శ్రమ పెట్టేవాడు కాదండి, సంతోషాన్ని ఇవ్వాలనుకున్నాడు. దేవుని సన్నిధిలో సంతోషము కలదు. మొదటి మాట, దేవుని సన్నిధిలో సంతోషము కలదు. ఆయన సన్నిధిలో ఉంటే, ఆయన సన్నిధిలో గడిపితే మనకు సంతోషం ఉంటుంది. రెండు మాట మనం చదువుకుందాం. చూడండి, కీర్తనలు 133 అధ్యాయము మొదటి వచనం. 133 అధ్యాయం మొదటి వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. అది ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీలో అంచు వరకు దిగజారిన పరిమళ తైలముల వలె ఉండును. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నవారు, వారి కుటుంబం ఎప్పుడు కూడా కలిసే ఉంటుంది, సంతోషం ఉంటుంది. అక్కడ వారికి ఎప్పుడు కూడా పరిమళ తైలం వలె వారి ఇల్లంతా సువాసనగా ఉంటుంది. ఎప్పుడు చూసినా ఏంటంటే మీ ఇంట్లో ఇంత సంతోషం, ఇంత చక్కగా ఐక్యతగా ప్రతి ఫంక్షను, ప్రతి ఈవెంటు అటెండ్ అవుతూ ఉంటారు, కుటుంబంతో పాటు వస్తూ ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. ఎలా అండి ఇది అంటే, ఇది నా వల్ల అయితే కాదు కానీ దేవుని వలన జరుగుతుంది. నేను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటున్నాను కనుక నా వల్ల అసాధ్యము కానీ దేవుని వల్ల సాధ్యము. నీ వల్ల అయితే అసాధ్యము కానీ దేవుని వల్ల సాధ్యము అని నీకు సమాధానం, ఎదుటివారితో సమాధానంగా ఉండే మనస్తత్వాన్ని ఇస్తాడు. ఎదుటివారిని క్వశ్చన్ చేసే మనసు కాదు, వారిని ప్రశ్నించే మనసు కాదు, వారితో సమాధాన పడే మనసు ఇస్తూ ఉంటాడు. వారితో కలిసి జీవించాలని. ఏమండి, అవతల వాళ్ళు తిరుగుబాటు కలిగి ఏదైనా రెండు మాటలన్నా ఓర్చుకొని సహించే మనసు ఇస్తూ ఉంటాడు. అప్పుడు అంతా కుటుంబం అంతా కలిసే ఉంటుంది. కొంతమంది ఇంట్లో ఉంటారు, ఏదైనా ఒక మాట అంటే చాలు ఎంత పౌరుషం వస్తుందో, మనిషికి వచ్చినంత కోపం వచ్చేస్తుంది, తిరగబాటు. ఏమండి, నువ్వు గట్టిగా అరిసావు అందుకని నేను గట్టిగా అరిసా, నువ్వు ఇంకా గట్టిగా అరిసావు నేను అందుకే గట్టిగా అరిసా. ఏమండి, అరుపులు, ఒక అరుపుకు అరుపు సమాధానం కాదు. ఏమండి, అరుపుకు గెలుపు సమాధానం. అంటే ఖచ్చితంగా నువ్వు ప్రశాంతంగా దీర్ఘశాంతంగా ఉండి దాని గురించి ఆలోచించాలి. ఒక మాట పడితే తప్పేంటండి? మనిషి కోపం అంట ఒక్కొక్కసారి సహనాన్ని కోల్పోయేటట్టు చేస్తుంటుంది. నేను ఒకసారి జైల్లో ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ ఒక అతను నా పక్కకు వచ్చి మాట్లాడుతున్నాడు. చిన్న సహించలేకపోయిన ఒక్క మాటకి సహించలేక ఏదో ఒక గబుక్కుని నా దగ్గర ఆ కర్ర ఉంటే పెట్టి కొడితే నుదుటి మీద తగిలింది. ఈ నుదుటి మీద తగలటం వల్ల ఈ తలకి వెంటనే బ్లాక్ అయిపోయి అక్కడికక్కడే కుప్పగూలిపోయి చనిపోయాడు. నేను ఈరోజు జైల్లో ఉన్నాను, నా కుటుంబానికి నా బిడ్డలకు దూరంగా ఉన్నాను. ఒక్క మాట పోనీ అని వదిలేస్తే అయిపోయేది. చెప్తుంటే బాధేసింది. నిజమే, సహనం ఒకసారి ఒక మాట ఏదైనా తిట్టారనుకో వెంటనే అనేకూడదు, ఆలోచించాలి. ఆలోచించి సర్లే పోన్లేరా పోనే అంటే అన్నారులే. ఏమండి, అనయ్య ఒక్కోసారి ఏదన్నా మాటలు విన్నప్పుడు అనే వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు, ఇది పరిస్థితి అంటే పోనే వదిలే దేవుడు చూసుకుంటాడు అని. ఏంటి అలాగ వదిలేయటం అంటే అదే నేర్చుకోవాలి, కొన్ని విషయాలు నేర్చుకోవాలి పెద్దల దగ్గర. అంటే కొన్ని విషయాలను గమనిస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఇంత సహనమా, ఎంత ఓర్పు అంటే నిజంగానే వాటిల్ని జయించగలిగితేనే ఒక సింహాసనం మీద కూర్చోబెడతాడు దేవుడు. ఒక సంతోషమైన జీవ కిరీటం రావాలి అంటే దాని వెనకాల చాలా సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. అట్లన్నిటినీ మనం భరించినప్పుడే ఏమండి ఒక విజయాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. తల్లి 9 మాసాలు కని ఆ మోసి కనేటప్పుడు ఉన్న వేదనంతా, ఏమండి ఈ 9 మాసాల్లో పడిన వేదనంతా ఒక్క క్షణంలో చిటుకులు అలా మర్చిపోతుంది. ఎప్పుడంటే కనినప్పుడు. నిజంగానే ఈ రోజున దాన్ని చూడగానే వెంటనే చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకు ఎంత సంతోషం అంటే, ఇదిగో నాకు దేవుడు చక్కటి కుమారుడిని ఇచ్చాడు, లేదా నాకు చక్కటి కుమార్తెని ఇచ్చాడని చాలా సంతోషం ఆ తల్లికి కలుగుతూ ఉంటుంది. ప్రసవ వేదనంతా, పడిన బాధ అంతా కూడా మర్చిపోతుంది. నిజంగానే సేవకుడు కష్టపడి దేవుని వాక్యాలు చెప్పి సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు, సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నప్పుడు చాలా శ్రమలు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వాటిలన్నిటినీ అధిగమించి ఒక ఆత్మ రక్షించబడి మందిరంలో కూర్చుందంటే సేవకునికి కలిగే సంతోషం చాలా గొప్పది. మీరిచ్చే ₹1000 ధనధాన్యములు ఇవన్నీ కాదు, వెండి బంగారములు కాదు, కానీ వాటిలన్నిటికంటే మీ ద్వారా ఒక కుటుంబం రక్షించబడిందంటే దేవునికి ఆనందం, సేవకునికి కూడా ఆనందం. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. నీ హృదయము దేవునికి ఇస్తే, ఏమండి ఈ హృదయము దేవునికి ఇస్తే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు.
హృదయం ఇవ్వట్లా. కొంతమంది హృదయాన్ని ఇచ్చేవారు చాలా అరుదైపోయారు. వస్తున్నారు, కూర్చుంటున్నారు, అడిగిందల్లా చేసి వెళ్ళిపోతున్నారు, కానీ హృదయం మాత్రం అలాగే ఉంటుంది. అన్ని ఆచారాలు కలిగి జీవిస్తూ ఉంటారు, రకరకాలైన అలవాట్లు కలిగి జీవిస్తూ ఉంటారు, లోకానుసారంగా ఉంటూ ఉంటారు. లోకస్తులందరూ చేసే పనులు, వాళ్ళు వెళ్ళే త్రోవలోనే వీరు వెళ్తూ ఉంటారు. అటు ఆ కార్యక్రమం కావాలి, ఇటు ఈ కార్యక్రమం కూడా కావాలి. ఇంకా దేవుని నువ్వెలా సంతోషపడతావు? దేవుడు నిన్ను ఎలా సంతోషంగా ఉంచాలనుకుంటాడు? ఇదిగో దేవుడు విడిచి వెళ్ళిపోతే దుఃఖమే అండి. దేవుడు ఒక్కసారి చేయి విడిచిపెడితే దుఃఖం కలుగుతుంది. దేవుడు ఒక్కసారి చేయి విడిచిపెడితే అగాధంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఏమంటే తీరని మనం కోలుకోలేని పాపపు ఊబిలో పడిపోతూ ఉంటాం. అందుకనే ఆయన చెయ్యి మనం విడిచిపెట్టకూడదు. అప్పుడు ఆయన కూడా మనం చెయ్యి విడిచిపెట్టకుండా నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. మనం వెనక్కి తిరిగి చూడకూడదండి. ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెట్టాలి. ఎన్నో శ్రమలు కలుగుతూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వాటిని అధిగమించే సంతోషం దేవుని సన్నిధిలోనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకోటి రెండో మాట ఏంటంటే కుటుంబంలో సంతోషం. ఐక్యత కలిగి ఉన్నప్పుడు కుటుంబంలో సంతోషం కలుగుతుందంట. ఒకటి దేవుని సన్నిధిలో సంతోషం. ముందు దేవుని సన్నిధికి వచ్చి సంతోషాన్ని వెతుకుతున్నావు కనుక నీ కుటుంబంలో సంతోషం కలుగుతుంది. నీ కుటుంబం అంతా ఐక్యత కలిగి ఉంటారు. ఒక ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ గొప్ప బలం ఉంటుందంట. ఏమండి, ఒక పుల్ల నేను విరగొట్టగలను, ఇంకా 4-5 పుల్లలు ఇస్తే నేను విరగొట్టగలనా? మన బుక్కులో కూడా ఉంటుంది, చిన్నప్పుడు చదువుకున్నప్పుడు. ఏమండి, 4-5 కలిసి కానీ దాన్ని విరగొట్టలేరు. అందుకనే ఎందుకు అందరూ రావాలి ఉపవాస ప్రార్థనకి, సంఘమంతా కలిసి ప్రార్థన చేయాలి అంటే ఒక్కరు చేస్తున్న ప్రార్థన బట్టి నలుగురు ఏకీభవిస్తే దానికి వెంటనే సమాధానం దొరుకుతుందని దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. మనము ఒక్కరివే ఇక్కడ మోకరించి సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, దానికి మనం కూడా తోడైతే 1000 గొంతుకులు ప్రభు సన్నిధిలో వినిపిస్తే వెంటనే సమాధానం ఆకాశము నుంచి మహాకాశము నుంచి ఈ భూమి మీదకి దిగొస్తుంది. దేవుని సన్నిధి అప్పుడు నిజంగా ఇక్కడ అనుభవించగలుగుతాం. పరలోకములో ఉన్న సన్నిధి అంట భూలోకములో అనుభవించడానికి మనం అర్హులుగా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిని మనం అనుభవించాలి. సంతోషాన్ని అనుభవించాలంటే దేవుని సన్నిధికి రావాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయనకి నచ్చినవన్నీ చేయాలి. కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఆయనకి నచ్చినవి చేయడానికి. హృదయం సహకరించదు. నేను ఒక ఇంటి శంకుస్థాపనకి వెళ్ళాను. నేను వెళ్ళగానే కొబ్బరి నూనె చేసా, బైబిల్ చక్కగా పక్కన పెట్టారు. అబ్బో వీళ్ళు అంత భక్తిపరులు అనుకున్నాను. ఏమండి, ఆ కొబ్బరి నూనె చేసా, బైబిల్ తీసుకొని వెళ్ళి వాక్యం చదివి పాట పాడి ముందు ఆ ప్రార్థన చేసి వాక్యం చదివి మరలా ఏమండి ఆ కొబ్బరి నూనె తీసుకొని ఆ గొయ్య తీస్తారు కదా అక్కడ పోసి నేను ప్రార్థన చేసామా, ఇంకా మీరు ఆ ఇటుకలు మేస్తుని రమ్మని ఇటుకలు పెట్టి అవి చేస్తారు కదా, సిమెంట్ వేస్తారు, అయిపోద్దని అన్న. అంటే అయ్యగారు ఓకే కానికి తీసుకోండి అయ్యగారు అంటే నువ్వు ముందు నన్ను పంపించేయాలి అక్కడి నుంచి. తర్వాత వేరే కార్యక్రమం ఉంది వాళ్ళకి. ప్రార్థన చేశాను, ముందు ఆ తైలం వేసిన తర్వాత నన్ను పంపించేసి నవధాన్యాలు 7 బిందులు నీళ్ళు, ఏమండి ఆ 3 బిందులు మురుకు మొత్తం అంతా వేసి దాంట్లో అప్పుడు ఇల్లు కట్టారు దాని మీద. ఇంకా ఎక్కడ నువ్వు దేవునికి లోబడింది అంటే అవి ఎవడో చెప్పాడంట, ఇవి చేస్తేనే ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలి. వాడెవడు చెప్పడానికి, ఒక మనిషి చెప్పడానికి, నీ జీవితం మార్చడానికి ఇలా చేస్తే నీ ఇల్లు కట్టబడుతుందా? అది ఎవడో చెప్తాడు. ఏమండి ఈ తాడు కట్టుకుంటే వెంటనే రోగాలు పోతాయండి. ఏమండి ఈ మధ్యన మనలో కూడా తయారయ్యారు, కచ్చిపులు ఇసిరితే రోగాలు పోతాయండి, చున్నీలు ఇసిరితే రోగాలు పోతాయండి. రోగాలు అక్కడ ఇక్కడ పోవు, వాటి వల్ల పోవు. మనసు మారాలి, హృదయం దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటే ముందు నీ ఇంట్లో దేవుని సన్నిధిలో సంతోషం నువ్వు పొందుకుంటావు, నీ ఇంట్లో ఐక్యతగా ఉండగలుగుతావు, నీ ఇంట్లో కూడా అప్పుడు సంతోషం ఉంటుంది. ముందు ఏమండి నీ ఇంట్లో ఉన్న సంతోషాన్ని బట్టి నువ్వు బయటకు వెళ్ళి దేనైనా జయించగలుగుతావు. ఇంట్లో సంతోషం లేదనుకో, నెమ్మది లేదనుకో, దేనైనా నువ్వు చేయగలుగుతావు? మనస్ఫూర్తిగా చేయలేవు. ఇంట్లో ఓ బంధకం అలా పెట్టేసి ఉందంటే ఇదే బంధకం గుర్తొస్తూ ఉంటుంది, ఇదే భారం గుర్తొస్తూ ఉంటుంది. నువ్వు బయటికి వెళ్ళి ఫ్రీగా ఏ పని చేయగలుగుతావు? ముందు ఇంట్లో జయించాలి అంటే, ముందు ఇంట్లో నీ బంధకాలు పోవాలంటే దేవుని సన్నిధిలో నువ్వు పొందుకున్న సంతోషం ఇంట్లో సహించి ఏ మాటలన్నా ఏమన్నా వాటిని సహించి ఓపికగా నువ్వు ముందుకెళ్తే నీ ఇంట్లో ఖచ్చితంగా సంతోషం ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఐక్యత, సంతోషము, సమాధానము, నెమ్మది. ఏమండి కొంతమంది ఇంట్లో ముళ్ళుల్లో తయారవుతారు, మేకుల్లో తయారవుతూ ఉంటారు. ఏదో ఒక సందర్భంలో దాన్ని జయించాలి అనుకున్న సందర్భంలో వాళ్ళు వచ్చి ఆ పరిస్థితులు, ఆ కోపానికి ఏమండి ఆ పరిస్థితులకి కారణమవుతూ ఉంటారు. నీ ఇంట్లో నువ్వు ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. నువ్వు నీ ఇంటిని జాగ్రత్తగా జ్ఞానంగా కట్టుకోవాలి. ఏమండి నీ ఇంటిని చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. దాంట్లో ఏ ఇటుకు రాంగుగా పెట్టినా ఇల్లంతా కుప్పగూలిపోతుంది. అందుకనే ప్రతిరోజు ప్రార్థన కలిగి ఉన్న స్త్రీ తన ఇల్లు
చక్కగా నిర్మించుకోగలుగుతుంది. ఇంట్లో ప్రార్థన ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి, ప్రభువుని స్తుతిస్తూ ఉండాలి. కొంతమంది స్త్రీలు నాకు తెలుసు, వాళ్ళ ఇంట్లో పడి వారి పిల్లల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎగ్జామ్కి వెళ్తే వచ్చే వరకు ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఏమండి, పిల్లల కోసం, భర్త కోసం, కుటుంబం కోసం, ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేసే స్త్రీలు ఉన్నారు. సంఘం కోసం, సేవ కోసం ప్రార్థన చేసే స్త్రీలు ఉన్నారు. అలాంటి ప్రార్థనా పరులు ఉన్నారు కనుక ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా దీవించబడుతున్నారు. ఈ రోజున ఈ కూడికల ద్వారా నువ్వు ప్రార్థనాపరురాలుగా, ప్రార్థనాపరుడుగా మార్చబడితే నీ ద్వారా కొన్ని కుటుంబాలు కట్టబడతాయి, నీ ద్వారా కొన్ని ఇల్లులు కట్టబడతాయి, నీ సంతోషం వారు కూడా అనుభవిస్తారు. ఏమండి, ఆవిడ అడుగు పెట్టింది అప్పటి నుంచే నాకు ఈ పరిస్థితి అండి. ఎవరో అడుగు పెట్టారంట, ఆ పరిస్థితి ఇప్పటి నుంచి వచ్చిందంట. ఏమండి, వాళ్ళు అడుగు పెడితే నీ జీవితంలో ఎవరో అడుగు పెడితే కాదు, దేవుడు అడుగు పెడితే ఆశీర్వాదం కలుగుతుంది. ఎవరు అడుగు పెట్టినా ఆ తర్వాత ఎవరు వచ్చినా ఏమండి దాన్ని నువ్వు జయించగలుగుతావు, ఆ కీడును నువ్వు జయించగలుగుతావు, ఆ సమస్యని నువ్వు జయించగలుగుతూ ఉంటావు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఐక్యత కలిగి ఉంటారంట, కుటుంబం అంతా సంతోషం ఉంటుందంట. దేవుని సన్నిధిలో సంతోషం, తర్వాత కుటుంబంలో సంతోషము. తర్వాత ఇంకొక మాట మనం చదువుదాం. చూడండి, కీర్తనలు 65వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 65వ అధ్యాయము. నీ ఆవరణములో నివసించినట్లు, నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. నీ ఆవరణము, దేవుని ఆవరణములో ఉన్నంత ఒక సంతోషం మరి ఎక్కడ దొరకదండి. ఎప్పుడైనా మందిరంలోకి లోపలికి రాగానే చాలా ఏదో తెలియని సంతోషం కలుగుతుంది కొంతమందికి. అలా కూర్చోగానే మనసులో ఉన్న బాధ అంతా మర్చిపోతూ ఉంటారు. మనసులో ఉన్న బాధ అంతా మర్చిపోయి సేవకులను చూస్తారు, సేవకురాలను చూస్తారు. అక్కడ జరిగే పాటలు, కార్యక్రమం, స్తుతులు, ఆ వాయిద్యాలు చూసి వాటిలన్నిటిని చూడగానే వాళ్ళు మైమరిపోయి చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అబ్బా, ఈరోజు ఎంత బాగా జరిగిందో ఆరాధన. ఏమంటే ఎంతమందికి అనిపించిందండి ఇక్కడ ఈరోజు ఎంత బాగా జరిగిందో, ఈరోజు ఎంత ఆనందమైన వాక్యాన్ని విన్నామో, ఎంత సంతోషం కలిగిందో అండి. నాలో ఉన్న బాధ నా గురించే దేవుడు మాట్లాడాడు. ఏమండి, ఈ సంతోషం కావాలి. కొంతమంది ఉంటారు అలా కాదు, ఈరోజు ఆవిడికి బాగా తగిలింది. ఏమండి, ఈరోజు ఆవిడికి బాగా గుర్చుకుంది, ఆయనకే తగలాలి ఈ మాట. ఏమండి, వారికి తగలాలి, వీరికి తగలాలి కాదు, కానీ దేవుడు మాట్లాడిన మాట మరొకసారి మాట్లాడుతున్నాడంటే ఆ మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏదో ఉందని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. సంతోషంగా ఉండడానికి దేవుని సన్నిధిలో మనం వస్తున్నాం. ఆ సంతోషాన్ని అనుభవించి వెళ్ళాలి. కానీ ఎంతసేపు పక్కనోళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమండి వాటి మీదే ధ్యాస ఉంటుంది కొంతమందికి. అందరినీ అడుగుతూ ఉంటారు, అందరినీ పలకరించి అందరి విషయాలు తెలుసుకుంటారు. కానీ వీరి విషయం మాత్రం ఎవరికి చెప్పరండి. కొంతమంది చాలా తెలివిగా ఉంటారు తెలుసా, వాళ్ళ గుట్టు ఎవరికి చెప్పరు, కానీ అందరి గుట్లు తెలుసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారు చాలా ఉంటారు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో మనం తిరుగుతున్నప్పుడు మనం ఎవరితో ఎలా మాట్లాడాలో చాలా విషయాలు నేర్చుకోవాలి. ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు నేర్చుకునేవారిగా ఉండాలి. అంతా వచ్చాడు నాకు తెలుసండి, నాకు తెలుసు అనే మాట వద్దు, నేర్చుకుంటూనే ఉండాలి. ఆయన వాక్యం చదువుతున్నప్పుడల్లా మనకు బోల్డ్ అనే విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో హృదయము దేవుని దేవాలయం అంట, దాన్ని పాడు చేయకూడదంట. దేవునికి ఇష్టం లేనివి ఏవి దాంట్లో ఉండకూడదంట. ఆ దాంట్లో ఉండకుండా నువ్వు తీసేయగలిగితే నిజంగా దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం దాంట్లోనే ఉంటుంది. మనసులో చాలా పెట్టుకొని వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని వెళ్ళటం వల్ల ఉపయోగం లేదండి. మనసులో ఉన్నవన్నీ అక్కడే విడిచిపెట్టేసి దేవుని సన్నిధిలోకి రా, పూర్తిగా సంతోషం నింపుకొని వెళ్ళు. ఆ నింపిన సంతోషం నీ కుటుంబంలో ప్రభావితం చేస్తుంది, నీ జీవితంలో ప్రభావితం చేస్తుంది. నీ బ్రతుకులో నువ్వెక్కడికి వెళ్తున్నా దేన్నైనా చేయగలుగుతూ ఉంటావు. ఏమండి, దేహాన్ని తడపడానికి తప్ప దాహాన్ని తీర్చడానికి పనికిరాదంట సముద్రపు నీరు. కానీ వాక్యం అనే ఈ నీరు నిన్ను తడుపుతున్నప్పుడు నీ దాహం తీర్చబడుతుంది. నువ్వు ఏ దాహంతో ఇక్కడికి వచ్చావో, ఏ దప్పికతో నువ్వు ఇక్కడికి వచ్చావో, ఏ పాపంలో నింపబడ్డావో, ఏ రోగముతో నింపబడ్డావో, దీర్ఘకాలపు వ్యాధుల మోడుబారిన జీవితమా, దాన్ని చిగురింప చేయడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. నీ దాహం తీర్చబడాలంటే ఇక్కడికి రావాల్సిందే, ఇంకెక్కడికి తిరిగినా ఆ దాహం తీర్చబడదు. దేవుని సన్నిధిలో అంత గొప్ప బలం ఉంటుంది. దాన్ని అనుభవించిన వారికే తెలుస్తుందండి. దాన్ని అనుభవించి దాన్ని ఆచరిస్తున్నవారు, దాంట్లో నడుస్తున్నవారు, దాంట్లో జీవిస్తున్న వారికే తెలుస్తుంది అంత సంతోషం. ఒక హైందూ కుటుంబంలో జీవించేవాళ్ళు. మేము భీమవరం బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మమ్మల్ని హౌస్ విజిటింగ్ పంపించేవాళ్ళు. మన చర్చిలో విశ్వాసులు ఎక్కడైతే ఉన్నారో అలా వీధుల్లోకి వెళ్ళి హౌస్ విజిటింగ్ చేస్తూ ఉంటే ఒక అన్యురాలు మమ్మల్ని పిలిచింది. మేమిద్దరం వెళ్తున్నాం, నేను
నాతో పాటు ఇంకో కుర్రాన్ని తీసుకెళ్తాం. వెళ్తున్నప్పుడు ఆవిడ పిలిచింది, ప్రార్థన చేయండి అయ్యా, మా ఇంటికి కూడా వస్తారని. భలే పనమ్మా, మా వాళ్ళ ఇంటికంటే మీ ఇంటికి రావటం మాకు చాలా ఇష్టం, పదండి అని చెప్పి లోపల తీసుకెళ్ళి ప్రార్థన చేస్తానికి కళ్ళు మూస్తుంటే, అయ్యా ఒక్క మాట చెప్తాను వినండి అని. తన చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళ కోడలకి 8 సార్లు గర్భం వచ్చింది, కానీ పోయింది, అబార్షన్ అయిపోతూ ఉంది. ప్రార్థన చేయమంది. ప్రార్థన చేయమంటే సరే అని కళ్ళు మూసుకొని ఇక ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. కానీ లోపల ఎందుకో వణుకుతుంది, హృదయం వణుకుతుంది. ప్రార్థన చేస్తున్నాం కానీ ఏమో తెలియని ఒక ఇబ్బంది కలుగుతూ ఉంది. మళ్ళీ కళ్ళు తెరిచి చూసి ఇల్లంతా చూసానమ్మా, మీకు దేవుడు కార్యం చేయాలంటే నేను ఒకటి చెప్తున్నానండి, మీరు కూడా 3 రోజులు ఉపవాసం ఉండండి, ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడు. ఆయన జీవం కలిగి ఉన్నారు, మీరు నమ్ముతున్నారు కదా, మేము కూడా వస్తాం 3 రోజులు. నేను పాస్టర్ గారిని పర్మిషన్ అడిగి నేను వస్తాను, పగలపూట ప్రార్థన చేద్దామమ్మా అని. 1 గంట సేపు మీ ఇంటికాడ మేము ప్రార్థన చేసి వెళ్తామని, నాతో పాటు కొంతమంది సోదరులు ఉంటే వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి గంట సేపు ప్రార్థన చేసి 3 రోజులు ప్రార్థన చేసాం, బలంగా ప్రార్థన చేసాం. వచ్చేసాం, అయిపోయింది, బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది. మేము అక్కడి నుంచి వచ్చేసాం, ఆ చివరి దినాల్లోని మేము అక్కడి నుంచి వచ్చేసాం. మా సేవ ఏదో, మా పరిచర్య ఏదో మేము వెళ్ళిపోతున్నాం. కానీ ఇక నేను మర్చిపోయాను దాని విషయం కూడా, వాళ్ళకి ఏం జరిగింది, మేలు జరిగిందా లేదా అనే విషయం మర్చిపోయా. నేను వచ్చేసిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత, 3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత నేను ఒంగోలు ప్రాంతంలో సేవకు వెళ్ళాను. అక్కడ నాకు బండి అవసరం. నేను ఆదివారం చెప్పాను చర్చిలో, వచ్చే ఆదివారం కల్లా మనకు బండి కావాలి, ఎందుకంటే 3 సంఘాలు, వాల్లెడిపాడు, చింతలపాలెం, ఇటు నర్సింగోలు తిరగాలంటే నాకు ఇబ్బంది అయిపోతుంది. 3 సంఘాలకి వెళ్ళాలంటే ఆటోల కోసం, బస్సుల కోసం చూసి, లేకపోతే ఎవరిదన్నా బండి అడిగి వెళ్ళాలనే ఇబ్బంది అవుతుంది. మనకు చర్చిలో ఇక్కడ బండి కావాలని ప్రార్థన చేసి చెప్పేసి వచ్చా. నెక్స్ట్ ఆదివారం బండి కావాలని ప్రార్థన చేసి వచ్చాను. ఆవిడికి అక్కడ ఇబ్బంది కలిగింది. అప్పుడు ఆవిడకి ఆల్రెడీ బాబు పుట్టాడు, చక్కగా బాబు పుట్టాడు, దేవుడు కార్యం చేశాడు. 8 సార్లు జరిగిన సంఘటనని దేవుడు మార్చి తిరగరాశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు? విశ్వాసం ఉంచి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినందుకు దేవుడు కార్యం చేశాడు. ఆవిడ సాక్ష్యం కూడా చెప్పలా, కనీసం మాకు పిలిచి చెప్పలా. ఆవిడ అప్పుడు మొక్కుకుందంట, ఒకవేళ నిజంగా గర్భం ఇస్తే ఒక 50,000 దేవునికి కానుకిద్దామని మొక్కుకుందంట. వెంటనే నా ఫోన్ నెంబర్ ఉంది, వెంటనే నాకు ఫోన్ చేసింది ఆవిడ. ఫోన్ చేస్తే వెంటనే ఆ ఫోన్ చేస్తే నాకు, అక్క ఎవరు నాకు గుర్తుకు రావట్లేదు అక్కండి, పలానా టైంలో ప్రార్థన చేశారు కదా. అక్క బాగున్నారా, ఏంటంటే నాకు బాబు పుట్టాడయ్యా, ఇలా జరిగింది, మా అత్తగారు మొక్కుకున్నారు, కానీ మా బాబుకి ఈరోజు సీరియస్గా ఉంది, ప్రార్థన చేయండి, చిన్న కానుక పంపించాలి, మీ అకౌంట్ నెంబర్ ఫోన్పే లేప్పుడు అకౌంట్ నెంబర్ చెప్పమంటే అకౌంట్ నెంబర్ చెప్తే దేవుడు వారి కార్యం చేసి ఒక 50,000 రూపాయలు ఇచ్చారు. వెంటనే వెళ్ళి బండి తెచ్చుకున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఆదివారం చెప్పొచ్చా, సోమవారం నా చేతిలో బండి ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను 5,000 ఏమో అనుకున్న. బ్యాంక్కి వెళ్ళి, మన మెయిన్ బ్రాంచ్ బ్యాంక్కి వెళ్ళి, నేను నా దాంట్లో డబ్బులు ఉన్నాయి. ఆ రోజు మధుబాబు గారు అక్కడ ఉన్నారు. వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత, ఏంటి ఎలా వచ్చావంటే, డబ్బులు తీసుకోవడానికి అండి సార్ అని చెప్పి పలకరించాను, అంతే. నేను అక్కడికి వెళ్ళి బ్యాంకులో డబ్బులు తీసుకుందంటే 5,000 కాదు సార్ 50,000 ఉన్నాయి. మళ్ళీ అక్కకు ఫోన్ చేసి అడిగితే, అయ్యా 50,000 నేను మొక్కుకున్నానయ్యా, ఇలా ఇద్దామని, ఇలా జరిగింది, ఇప్పుడు కూడా మొక్కుకున్నాను, నువ్వు వచ్చి ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడంటే, వెంటనే ముందు బండి తీసుకొని అదే బండి వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. దేవుడు స్వస్థపరిచాడు, మళ్ళీ గట్టి కానుక ఇచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఆవిడ దేవుని సన్నిధిలో ఉంది కనుక ఆ సంతోషం పొందుకుంది. స్వస్థత జరిగింది, అద్భుతం జరిగింది. ఏమండి, ఎప్పుడు మోడు బారిన జీవితాన్ని దేవుడు చిగురింపజేశాడు. దేవుని సన్నిధిలో ఉంటే, నిజంగా విశ్వసిస్తే ఇక్కడే గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. మనం పరుగులు పెట్టి ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం. ఏమండి, ఒక బొట్లో కొబ్బరి నూనె చేసా వేసుకొని, ఏమండి ఒక జాంకాయ, ఒక బిస్కెట్ వేసుకొని ఎక్కడ ప్రార్థనలు అంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. ఏ మాటలు పడితే ఆ మాటలు వింటూ ఉంటాం. నేను అంటా, ఒక అనుభవంలో ఎదుగుతున్నప్పుడు, ఒక అనుభవంలో నడుస్తున్నప్పుడు ఆ అనుభవాన్ని దాటి బయటికి వెళ్ళకూడదు. చాలామంది ఇలాంటి బైబిల్లో లేనివన్నీ కూడా, ఏమంటే వాక్యంలో లేనివన్నీ కూడా వారు ప్రచారం చేస్తూ వాళ్ళ పబ్లిసిటీ అవ్వాలని, వాళ్ళు బాగా పేరు రావాలని చాలా విచిత్రమైన పనులన్నీ చేస్తుంటారు. దానికి ఆకట్టబడతారు. ఏమంటే సులువుగా చిక్కులు పెట్టి పాపం నుంచి మనం త్వరగా బయటికి రావాలి. కొన్నిసార్లు అదే మనల్ని పాపంలో పడేస్తుంది. మనం అప్పుడు దాకా దేవుని నమ్మిన వాళ్ళం ఇప్పుడు ఎవరిని నమ్ముతుంటే సేవకుని. నా వైపు చూడండి, మీరు ఇక్కడ అడుగు పెట్టండి. ఏమండి, ఇది అక్కడ అడుగు పెడితే, ఆ ఊర్లో అడుగు పెడితే, ఒక ఆయన అన్నాడు, ఇక్కడ అడుగు పెడితే, ఏమండి ఈ పల్లెలో అడుగు పెడితే అద్భుతం జరుగుతుంది. అడుగు పెడితేనే అద్భుతం. ఏమండి పల్లెలో అడుగు పెడితే, అక్కడ అడుగు పెడితే, నువ్వు దేవునిలో అడుగు పెట్టు, హృదయంలో దేవునికి అవకాశం, నువ్వు ఎదుగుతున్న సన్నిధిలో నువ్వు నమ్మకంగా కట్టబడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం, హల్లెలూయా. అసాధ్యము లేనిది ఏదీ లేదు దేవునికి, అన్నీ సాధ్యమే. సమస్తమును
సాధ్యమే, ఆయన చేయగలిగిన వాడు. దేవుని సన్నిధిలో ఉంటే అంత సంతోషం ఉంటుందండి. దేవుని సన్నిధి దాటి వెళ్ళిపోకూడదు ఎప్పుడు కూడా మనం. ఆయన సన్నిధిలో అంత సంతోషం. ఒకసారి అండి నన్ను ఓపెనింగ్కి పిలిచారు. ఓపెనింగ్ అంటే మామూలుగా మనం మంచి బట్టలు వేసుకొని వెళ్తాం కదా, నీట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోయాం. నాతో పాటు 2 కెమెరామ్యాన్స్ని తీసుకెళ్ళాను. కెమెరామ్యాన్ అంటే పెద్ద పెద్ద కెమెరాలు కాదండి, సెల్ ఫోన్లు. ఆడి దగ్గర సెల్ ఫోన్ ఉంది, నా దగ్గర సెల్ ఫోన్ ఉంది. అరే నువ్వు అటు నుంచి ఫోటో తీ, నీ ఇటు నుంచి ఫోటో తీస్తాడు. రిబ్బన్ కట్ చేస్తూ ఉంటే మామూలుగా ఉండకూడదు. ఈ ఫోటోలన్నీ తీసుకెళ్ళి గ్రూప్లో పెడితే మనం దడ్డలాడిపోవాలన్నాం. ఏమండి 4-5 ఫోటోలు తీరా అని అన్నాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి కాఫీ ఇచ్చారు. ఇల్లు చాలా బాగుంది. కాఫీ ఇచ్చారు, మంచి ఇది టీ అది ఇచ్చారు. వెనకాలకి వెళ్దాం అయ్యగారు, అక్కడ వెనకాల ఇల్లు కట్టారా, అయితే పర్లేదని గబగబా వెనక్కి వెళ్ళిపోగానే గేదెలన్నీ వరుసనే కట్టి ఉన్నాయి. పశువుల పాక ఓపెనింగ్. ఆ ఓపెనింగ్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాలి ఆ గేదెలన్నీ కూడా. రేకుల షెడ్డు. ఇక ఆ పిల్లలు నా అంకు సోడా, నేను ఆలంకు సోడా. ఏమండి అప్పుడు కలిగిన సంతోషం మామూలు సంతోషం కాదు. ఏంట్రా ఓపెనింగ్ అన్నారు, పెద్ద బిల్డింగ్ ఓపెనింగ్ అనుకున్నాం. మనం ఏంట్రా ఇది తీసుకొచ్చి పశువుల పాక ఓపెనింగ్ చేయమన్నారు. సర్లే రిబ్బన్ చూస్తే బారుగా కట్టారు. సర్లే అరే ఫోటోలు తీయకండి రా అన్న. ఈ లోపల తీసేశారు. ఫోటోలు తీద్దురా అని అన్న, తీసేశారు. మా వాడు స్టేటస్ కూడా పెట్టేశాడు. మా చర్చిలో వాళ్ళందరూ చూశారు. ఏంటి మాకు ఈ పరిస్థితి ఏంటో అర్థం కాదు. ఒక్కోసారి ఏమండి దేనికి పిలుస్తారో ప్రార్థన చెప్పరు. ఇంటికి రండి ముందు మీరు ఇంటికి రండి ఏంటి అమ్మ అవసరం, తప్పకుండా వస్తాం చెప్పండి అంటే చెప్పరు. మీరు అన్న ముందు రండి అన్న. ఇలాగే బుక్ అయ్యాం ఒకసారి. ఏమండి ఒక ఆవిడ పిలిచింది ప్రార్థన చేయడానికి. గబగబా వెళ్ళిపోయాం. అక్క టైం అయిపోతుందంటే లేదు చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోద్ది. కానీ ఒక ఆవిడకి బాగా దెయ్యం పట్టింది, ఇంట్లో అరుతుంది, కేకలేస్తుంది. అప్పటికే ముగ్గురిని బాధేసింది. మనం 4 వాళ్ళం. మనం సేవకు వచ్చిన కొత్తలో అప్పుడు ఒంగోలు కొత్తగా వెళ్తున్నాం. మనం దెయ్యాలతో పెద్ద పరిచయం లేదు. మనం ఏదో జ్వరం వచ్చినోడికి, తలనొప్పి వచ్చినోడికి, కాళ్ళ నొప్పి వచ్చినోడికి, ఒళ్ళు నొప్పి వచ్చినోడికి ప్రార్థన చేస్తాం. కానీ దాంట్లోకి మనకి పెద్ద పరిచయం ఉంది. మనకెందుకు వచ్చింది? సేవకులు ప్రార్థన చేసి వదిలిస్తుంటే మనం చూసాం కానీ దూరం నుంచి. అది కూడా మరి దగ్గరికి వెళ్తే మళ్ళీ మనల్ని ఎక్కడ కొడుతుంది. కానీ భయం వేసింది. కానీ లోపలికి ఎలాగైతే మొత్తానికి ఈడ్చుకొని లోపల తీసుకెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఒకటే వణుకు, అరుస్తూ ఉంది, కేకలేస్తూ ఉంది. మనకి ఏసు రక్తం తప్ప ఇంకోటి రాలేదు ఆ రోజు. ఏసు రక్తమే గట్టిగా కడుతున్నాం. అది ఎంత అడుతుందో మనం కూడా అంతే గట్టి కడుతున్నాం. సర్లే కొట్టింది. వీళ్ళందరూ లోపల ఉన్నప్పుడు కొడితే మనకు అవమానం. వీళ్ళు ఇప్పటికే అందరికీ చెప్తున్నారు. ముందు వాళ్ళందరినీ బయటికి పంపించి తలుపులు వేసి అప్పుడు బాదుకొని ఇష్టమని ముందు తలుపులు వేసేసి వాళ్ళందరినీ బయటికి పంపించి అక్క ఒక్కదే ఉంది. ఎలాగో తీసుకొచ్చింది కానీ నన్ను కొట్టిస్తానికి. ఇక నేను కూర్చొని తలుపులు వేసేసింది. తలుపులు వేసేసిన తర్వాత ఇక ఏసు రక్తం చెప్తూ ప్రార్థన చేస్తున్నా, అరుస్తున్నా. ఆవిడకంటే గట్టిగా అరుస్తున్నా. నా అరుపు గెలిచింది, ఆవిడ అరుపు ఓడిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను అదే కళ్ళమ్మట నీళ్లు కారిపోతున్నాయి. ఖచ్చితంగా కొడుతుందని నాకు తెలుసు. ఎక్కడ పెట్టి కొడుతుందో ఏం పెట్టి కొడుతుందో తెలీదు. చేతులు అప్పటికే చాలా ఆయుధాలు ఉన్నాయి. ఏమంటే ఆ దగ్గరలో డేక్షాలన్నీ ఉన్నాయి. ఏ డేక్ష పెట్టి కొడితే ఏ బుర్ర పగిలిపోద్దో తెలియదు. ఏమంటే మొత్తానికి గట్టిగా ప్రార్థన చేసాం, బలంగా ప్రార్థన చేసాం. దేవుడు మనకు కూడా ఆ పవర్ ఇచ్చాడు. వెంటనే దెయ్యాలు పారిపోయింది. ఆ దెయ్యం పారిపోయింది. ఈ రోజుకి ఆవిడ మంచి సాక్షిగా ఉంది. దేవుని స్తోత్రాలు చెల్లించదాం. హల్లెలూయా. దేవుడు ఒక కార్యం చేయాలనుకుంటే ఆయన ఎలాంటి కార్యమైనా అసాధ్యమైందైనా దేవుడు సాధ్యం చేస్తాడు. అదే అప్పటికంటే నాకంటే ముందు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారు కదా, మరి వారికి జరగంది నీకెందుకు జరిగింది అంటే దేవుడు చేస్తాడండి, కార్యం చేస్తాడు. నువ్వు విశ్వాసంతో వెళ్ళి ప్రార్థన చేయి. దేవుని దగ్గర వణికితే దేవుడు దేన్నైనా వణికిస్తాడు నీ దగ్గర. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర గర్వంగా కానీ అహంకారంగా కానీ ఉంటే గడ్డిమేయటమే, ఇంకా రెండో మాట ఉండదు. అందుకనే పతనానికి వెళ్ళిపోవటమే. అందుకనే మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గర తగ్గించుకుంటూ మన హృదయంలో దేవునికి స్థానం ఇస్తూ, హృదయము దేవుని దేవాలయం అంట. ఆ దేవాలయం ఎంత బాగుంటే మనం అంత బాగుంటాం. దేవుని సందులో ఏముంటుందండి? సంతోషం. మన ఇంట్లో ఏముంటుంది? సంతోషం ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఇదిగోండి ఆశీర్వాదముతో కూడిన సంతోషము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదముతో కూడిన సంతోషము. దేవుడు ఆశీర్వదిస్తాడు ఆ ఇంటిని కడతాడు. ఇంట్లో ఉన్న ఇబ్బందులు పోతాయి, కష్టాలు పోతాయి, శ్రమలు పోతాయి. నష్టాల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా, శోధనలో ఉన్నావా, అదేదైనా ఎవ్వరికీ చెప్పలేనిది నువ్వు దేవుని దగ్గర మోకరించి చెప్తే ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చేవాడు ఆయనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎటువంటి బాధ అయినా, తీరని ఎటువంటి సమస్యనైనా జయించే శక్తిని ఇచ్చేవాడు ఆయనే. అందుకనే మనం ఆయన వైపు చూడాలండి, అంతేగాని వేరే దేని వైపు మనం చూడకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఒక మాట చదువుదాం చూడండి. 1 సమూయేలు 3వ అధ్యాయము 3వ వచనం. 3వ అధ్యాయం 3వ వచనం. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమునున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను
యెహోవా సమూయేలును పిలిచెను. యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినాను అనెను. అతడు, నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివి గనక వచ్చితినెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకోమనెను. ఒక్క మాట అండి, దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు మాట్లాడిందంతా మనం వినగలుగుతాం. ఎందుకంటే నాకు వినబడట్లేదు, ఆవిడికి వినబడుతుందంటే నువ్వు వినట్లా. నీకు వినబడపోవడానికి కారణం ఏంటంటే నువ్వు వినట్లా. అసలు నువ్వు ఆ ధ్యాస అంతా దానివైపు ఉంటేనేగా. మా మందిలో ఒక ఆవిడ సాక్ష్యం చెప్తూ ఉంటుంది, ప్రతి వారం సాక్ష్యం చెప్తుంది. ఆవిడకి దర్శనాలు వస్తాయి, రోజుకో దర్శనం చెప్పుద్ది. ఏమండి, రోజుకో దర్శనం చెప్తూ ఉంటుంది. రోజుకో రకమైన సాక్ష్యాలంటే దర్శనాలా? సాక్ష్యాలంటే ఏంటి? దేవుడు చేసిన మేళ్ళు, స్వస్థతలు, అద్భుతాలు. మనుషుల వల్ల కానిది దేవుడు మాత్రమే చేయగలడు. అటువంటి అద్భుతాలు మాత్రమే దేవుని సన్నిధిలో చెప్పాలి. ఇగో సేవకులు నా మీద చేసి ప్రార్థన చేశారు, స్వస్థత కలిగింది. లేకపోతే సేవకులు ప్రార్థన చేశారు, సేవకురాలు ప్రార్థన చేసింది, ఈ కార్యం జరిగింది. ఇలాంటివి కదా సాక్ష్యాలు. ఆవిడ చెప్పేవన్నీ కూడా అలాగే ఉంటాయి. ఆవిడకి ఏ వినబట్టలేదంటే వాక్యం వినబడట్లా. ఈయనకి దేవుని స్వరం వినబడుతుంది. మనం దేవుని స్వరాన్ని వినాలి. మన ఆలోచనలు, మన దేశాలు బట్టి మనకు దర్శనాలు వస్తూ ఉంటాయి. మనం పడుకునేటప్పుడు దేన్ని ఆలోచిస్తామో దాని గురించి అప్పుడప్పుడు కళ్ళు వస్తూ ఉంటాయి. మనం అనుకుంటూ ఉంటాం, ఆ కళలు విని ఇది దేవుడే నాకు దర్శనం చూపించాడు, దేవుడే ఆ చర్చి పక్కన నన్ను చర్చి కట్టుకోమన్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని కట్టుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రెండే కుటుంబాలు, ఆ రెండే కుటుంబాలతోనే సంఘం వెళ్తుంది. నేను అంటాను, దేవుని చిత్తం లేకుండా మనం ఏం చేసినా వాళ్ళు పెట్టమన్నారు, వీళ్ళు పెట్టమన్నారు, వాళ్ళు కట్టమన్నారు, వీళ్ళు కట్టమన్నారని మనం ఎక్కడ పడితే అక్కడ కట్టేయకూడదు. నేను అలా కట్టాలనుకుంటే వీధికో సంఘం కట్టుకోవచ్చు. మనం ఎక్కడ పడితే అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు మనకి, ఎక్కడైనా కట్టచ్చు. కానీ దేవుని చిత్తం లేకుండా ఎక్కడ ఏం చేయలేము. అది అవ్వదు, తెవలదు. అది జరగాలి అంటే ఖచ్చితంగా దేవుని చిత్తం ఉండాలి. దేవుని చిత్తం ఎక్కడుంటే అక్కడ గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. కొంతమందికి బాగా సేవ చేయాలని ఉంటుంది, కానీ ఎలా చేయాలి, ఎలా నడవాలో దేవుణ్ణి అడగరు కొంతమంది. మనం దేవుణ్ణి అడగాలి. దేవుని దగ్గర కష్టమో నష్టమో. నేను దాదాపు 16 సంవత్సరాల నుంచి నేను ఒంగోలు వెళ్ళి వస్తున్నా సేవకి. దాదాపు ఇక్కడి నుంచి 250 కిలోమీటర్లు వెళ్ళి వస్తున్నా. ఏ కార్యక్రమం అయినా, ఏ పని అయినా సరే అక్కడికి వెళ్తూ ఉంటాను. ఎందుకంటే సంఘం దేవుడిచ్చినది ఏదైనా సరే దాన్ని కాపాడి దాన్ని నడిపించాలి. తర్వాత దేవుడు ఎక్కడికి నడిపిస్తే, ఏం చేస్తే దాంట్లో నమ్మకం ఉండాలి. ఒకసారి నమ్మకాన్ని కోల్పోతే మళ్ళీ తిరిగి దొరకదు. దాని అనుభవం నాకు తెలుసు కనుక నేను వెంటనే కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి ఖచ్చితంగా. అలా జాగ్రత్త పడకపోతే దాన్ని అనుభవించలేం. ఆ సంతోషాన్ని మనం ఎన్నో రోజులు మన దగ్గర ఉండదు, దేవుడు వెంటనే దూరం చేసేస్తాడు. మాట తిరస్కరిస్తే కనుక మన సంతోషాన్ని మనం కోల్పోతాం. దేవుని మాటను ఎప్పుడూ తిరస్కరించకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఈయన దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని సమూయేలు ఈయన దేవుని స్వరాన్ని వింటూ, చదవండి ఆ మాట ఇంకా కిందకి చదవండి. సమూయేలు అప్పటికి యెహోవాని ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా మూడో మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ ఆ యెహోవా ఆ బాలును పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు మూడోసారి ఎవరి మాట విన్నాడంటే తన యజమానుడు చెప్పాడు, ఈసారి పడుకో, ఎవరు పిలుస్తారో వెంటనే చిత్తం ప్రభువా అని, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీ ఆజ్ఞ ఏంటో చెప్పు, నీ మాట ఏంటో చెప్పండి అయ్యా, మీ మాట ప్రకారం మేము వింటాం. ఏమండి, చాలామంది దేవుని వాక్యం వింటున్నప్పుడు, సేవకులు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు విని ఈరోజు నా గురించే మాట్లాడారు, నన్ను కావాలని, రాత్రి జరిగిన సంఘటన అంతా ఆయనకి తెలిసింది, అందుకే నా గురించే మాట్లాడారు అని బాధపడి చర్చి మానేసిన వాళ్ళు ఉన్నారు. పాట ఇవ్వకపోతే చర్చి మానేసిన వాళ్ళు ఉన్నారు. ప్రార్థన ఇవ్వకపోతే చర్చి మానేసిన వాళ్ళు ఉన్నారు. ఏమండి, ఆ కార్యక్రమాన్ని దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ప్రతిదానికి అలగటమే, చిన్నదానికి పెద్దదానికి అలగటమే. ఏమండి, సంఘంలో నువ్వు కట్టబడితే, హృదయం దేవునికి ఇస్తే, ఆ సంతోషాన్ని నిజంగా నువ్వు అనుభవిస్తే, ఎటువంటి పరిస్థితి జరిగినా దేవుని సన్నిధిలోంచి నువ్వు వెళ్ళకూడదు. ఎక్కడికి అసలు బయటికి వెళ్ళకూడదు.
దేవుని సన్నిధిలో నిలబడి ఒక స్థిరంగా నువ్వు కట్టబడుతున్నావు కనుక నిన్ను కదపడానికి, నిన్ను కుదిపేయడానికి చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. నీ పక్కన వారే, నీ ఇంట్లో వారే, నీ చుట్టుపక్కల వారే నీకు మేకుల్లాగా, నీకు భయంకరమైన శత్రువుల్లా తయారవుతూ ఉంటారు. నీ చుట్టూరు తిరిగే వాళ్ళే నేను ఇబ్బంది పెట్టే వాళ్ళుగా మారుతూ ఉంటారు. ఎటువంటి పరిస్థితులు ఏర్పడినా నీ సంతోషాన్ని, దేవుడు నీకు ఇచ్చిన సంతోషాన్ని ఎవ్వడు అపహరించలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇచ్చే మేలు అంటే ఎవడో సమస్య లేదు అసలు. ఆయన గనక ఒక మేలు నీకు ఇవ్వాలనుకుంటే, ఆయన గనక ఒక అద్భుతం నీకు చేయాలనుకుంటే, ఆయనే నిజమైన కార్యాన్ని నీకు చేయాలనుకుంటే ఎవ్వడో నీ దగ్గర నుంచి దాన్ని అపహరించలేడు. ఎందుకంటే ఆయన చేసే మేలు అంత గొప్పది, ఆయన ఇచ్చే సంతోషం అంత శాశ్వత కాలం ఉండేది. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం, హల్లెలూయా. సమూయేలు అని పిలిస్తే మూడోసారి, చిత్తం ప్రభువా, నువ్వేం చెప్తే అది చేస్తాను. ఏంటి తండ్రి, నీ మాట సెలవు ఇవ్వు, నీ మాట నా దగ్గరికి పంపించయ్యా, నువ్వేం చెప్తావో నాకు చెప్పు తండ్రి, నేను వింటున్నాను అని చెప్పి ఆయన చెప్పాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉంటే స్వరాలు వినబడతాయండి, కార్యాలు జరుగుతాయి. నువ్వు దేవుని సన్నిధిలోకి వస్తే, దేవుని సన్నిధిలో ఉంటే ఆ స్వరం నీకు నిజంగానే వినబడుతుంది. నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా చేయాలి, ఎలా జీవించాలో అన్నీ చెప్తాడు. కొంతమంది వినటానికి చాలా ఇష్టపడతారు. ఏంటో తెలుసా, సోది. ఊర్లో సోది చెప్తామమ్మా అనుకుంటూ వచ్చేవాళ్ళు ఇంతవరకు. ఏమండి, వాళ్ళకు ఒక సేరు బియ్యం వేస్తే చాలు, ఓ 2 రూపాయలు ఆ డిబ్బి దాంట్లో ఆ కొండలో వేస్తే చాలు, సోదంతా చెప్పేవాళ్ళు. నిజమే అని తలకే ఊపేస్తూ ఉండేవాళ్ళు. ఏమండి, 4 ఎప్పుడో జరిగినాయి చెప్తూ ఉంటే ఎవరి జీవితంలో రావు? రే, ఇక్కడ జ్వరం వచ్చినోడు ఉన్నాడు, తలకాయ నొప్పి వచ్చినోడు ఉన్నాడు, కాళ్ళు నొప్పులు వచ్చినోడు ఎవడు ఉన్నాడు? అందరూ ఉంటారు. తలనొప్పులు లేనివాడు ఎవరు ఉంటారు? కాళ్ళు నొప్పులు లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఖచ్చితంగా ఈ జనాల్లో ఒక పేరు కలిగిన వాడు ఉంటాడు. వీటిని చూసి ప్రభావితం చేసి జనాన్ని ఆకట్టుకునే సంఘాలు కాదు. కట్టబడే సంఘాలు ఎప్పుడు కూడా ప్రసవ వేదనతో కట్టబడుతూ ఉంటాయి. ఆ సన్నిధిలో ప్రసవ వేదన ఉందని నువ్వు గుర్తించాలి. ఎప్పుడు ఆ స్వరం నువ్వు ఖచ్చితంగా వింటే, ఈ సన్నిధిలో నిజంగా దేవుని వాక్యం ఉందా, కట్టబడుతున్నామా, మనం ఎదుగుతున్నామా, మనం ఎలా నడుచుకుంటున్నాం, ఆయన ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉంటున్నాం, ఆ చుట్టుపక్కల నడుచుకుంటున్న ప్రజలు, మనతో పాటు కూర్చున్న సమాజం ఎలా ఉంటుంది, నువ్వు గ్రహించగలుగుతావు. దేవుని స్వరాన్ని అప్పుడు నిజంగా వినగలుగుతూ ఉంటావు. మనం దేవుని స్వరాన్ని వినకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వచ్చినా వ్యర్థమే. ఆయన స్వరం వినాలి. మనం మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆయన స్వరం వినపడాలి. కళ్ళు మూసి పాట పాడుతుంటే దేవుని స్వరం వినిపించబడాలి. దేవుని వాక్యము మన హృదయంలో ప్రభావితం చేయాలి. దేవుని వాక్యం మనల్ని కట్టాలి. ఆయన వాక్యం ఒక్కటే మనల్ని నడిపించగలదు. అంత గొప్ప దేవుని మాట దేవుని సన్నిధిలో ఉంటుంది. అందుకనే దేవుని సన్నిధిలో సంతోషం ఉంటుందంట. ఆ సంతోషం కుటుంబం దగ్గరికి వెళ్తే కుటుంబంలో కూడా సంతోషం ఉంటుంది. మూడోది ఏంటి తెలుసా, సమాజంలో సంతోషం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎవరితో ఉన్నా, నువ్వు ఎక్కడ తిరుగుతున్నా ఆ సమాజంలో కూడా నీ ద్వారా సంతోషం కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఎక్కడుంటే అక్కడ సమాధానం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, ఐక్యత కలుగుతుంది. వారు సమాజంలోకి వెళ్ళినా వాళ్ళు ఐక్యతనే కోరుకుంటారు, వాళ్ళని కూడా ఐక్యపరుస్తూ ఉంటారు, వాళ్ళు కూడా సమాధానం కోరుకుంటారు. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంతోషం ఉండాలి, ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఐశ్వర్యం ఉండాలి, ఎక్కడ అడుగు పెడితే అక్కడ స్వస్థత ఉండాలి, ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీ విశ్వాస జీవితము ఒక సాక్షిగా మిగలాలి. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం, హల్లెలూయా. నువ్వు ఒక సాక్షిగా బ్రతుకుతున్నప్పుడు అద్భుతాలు అవే జరుగుతూ ఉంటాయి. దేవుని స్వరాన్ని విన్నాడు సమూయేలు. ఇంకొక భక్తుని గురించి చెప్తాను, వినండి. కీర్తనలు చివరికి మాటని చెప్పి మనం వాక్యాన్ని ముగించుకుందాం. కీర్తనలు 27వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు. ఈ జీవితం సరిపోదండి, అంత గొప్ప సంతోషము ఆయన దగ్గర నివసిస్తే అంత గొప్ప సంతోషం కలుగుతుందంట. ఈ 40 రోజులు నివసిస్తే ఒక దినము గడుపుట 1000 దినముల కంటే మరి ఇంకెంత సంతోషాన్ని మీరు అనుభవించబోతున్నారో. గట్టిగా చప్పట్లు కొడదామా, హల్లెలూయా. దేవుడు రానున్న దినాల్లో మీ ఇంట్లో అటువంటి సంతోషం ఇచ్చునుగాక. ఏమండి, స్వస్థత అనే సంతోషం ఇస్తాడు. ఏమండి, ఆశీర్వాదం అనే సంతోషాన్ని ఇస్తాడు. దుఃఖాన్ని తొలగిస్తాడు. దీర్ఘకాలపు వ్యాధుల నుంచి దేవుడు విడిపిస్తాడు. మోడుబారిన జీవితాలను చిగురింపజేస్తాడు. నీ వల్ల కానిది దేవుని వల్ల అవుతుందని నువ్వు గ్రహించి దేవుని సన్నిధిలోకి వస్తే నిజమైన సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు, నిజమైన ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. అటువంటి ఆనందాన్ని మనం నిత్యము అనుభవించునుగాక. లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి, దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని నేను అనుభవించాలి తండ్రి.
దేవుని ఇంట్లో ఎంత సంతోషం ఉందో, కానీ లోకంలో వెతుకుతున్నావేమో, నువ్వు లోకంలో ఉన్న సంతోషాలను వెతుకుతున్నావేమో, దేవునికి ఇష్టం లేనివన్నీ ఎదుగుతున్నావేమో, దేవునికి నచ్చనివన్నీ నువ్వు చేస్తున్నావేమో. ఈ రోజున దేవుని సన్నిధిలో ఒక్కసారి దేవుని మాటలు వింటూ ఒకసారి నీకు నీవు తీర్మానం చేసుకో. దేవుని ఇంట్లో ఉన్న సంతోషాన్ని, దేవుని ఇంట్లో ఉన్న ఆనందాన్ని నువ్వు కోల్పోకూడదు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడల్లా ఆ వాక్యంలో ఉన్న అద్భుతాన్ని నువ్వు చూడాలి, ఆ వాక్యంలో ఉన్న శక్తిని నువ్వు చూడాలి, దేవుని స్వరాన్ని నువ్వు వినాలి. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావు అంటే దేవుని స్వరం వినటానికే. ఆయన స్వరం వింటున్నప్పుడు స్వస్థతలు కలుగుతాయి, ఆయన స్వరం వింటున్నప్పుడు నెమ్మది కలుగుతుంది, ఆయన స్వరం వింటున్నప్పుడు నీలో ఉన్న దుఃఖము పోతుంది, ఆయన స్వరం వింటున్నప్పుడు దీర్ఘకాలపు వ్యాధుల నుంచి నువ్వు విడిపించబడగలుగుతావు. ఆయన స్వరం వింటున్నప్పుడు నీ జీవితంలో జరగని ఆ కార్యాలని దేవుడు మరలా తిరిగి ప్రారంభింపగలడు. అద్భుతాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునితో ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేద్దాం. నీ వాక్యమును ధ్యానించినప్పుడల్లా మా ముందు నిలచితివే, కను పాపవలే కాపాడిన నిన్ను చూడాలను కొనగా కలగంటిననుకుంటినే నిన్ను కలలో కంటినే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని ఆశగా ఉన్నది మాకు, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది మాకు, ఆశగా ఉన్నది. నీ వాక్యమును ధ్యానించినప్పుడల్లా మా ముందు నిలచితివే, కను పాపవలే కాపాడిన నిన్ను చూడాలను కొనగా, కను పాపవలే కాపాడిన నిన్ను చూడాలను కొనగా కలగంటిననుకుంటినే నిన్ను కలలో కంటినే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని. ఆమేన్. నా పక్షమున ఇమ్మానుయేలుగా నా ముందు నడువగా, నా పక్షమున ఇమ్మానుయేలుగా నా ముందు నడువగా ఆశ్చర్యమే సాధ్యము కాని కార్యములన్నీయు, ఆశ్చర్యమే సాధ్యము కాని కార్యములన్నీయు ఈ కన్నుల ఎదుటే నీవు సఫలము చేసితివే, ఈ కన్నుల ఎదుటే నీవు సఫలము చేసితివే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా
నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని ఆశగా ఉన్నది, మాకు ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది, మాకు ఆశగా ఉన్నది. నా కన్నులతో సియోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా, ఈ కన్నులతో సియోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా, తెలియదులే అవి కన్నీలో ఆనంద బాష్పాలో, తెలియదులే అవి కన్నీలో ఆనంద బాష్పాలో, ఈ కన్నుల ఎదుటే నేను పరవశమొందితినే, నీ కౌగిలిలోనే నేను పరవశమొందితినే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని ఆశగా ఉన్నది, మాకు ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది, మాకు ఆశగా ఉన్నది. ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ దినమున బిడ్డలు మాట్లాడుతుండగా మరొకసారి తండ్రి నీ స్వరం వినాలి, నీ సన్నిధిలో ఉన్న సంతోషము చూడాలి, నీ అద్భుతాన్ని వారు చూడాలి తండ్రి, నీ కార్యాన్ని వారు చూడాలి తండ్రి. వారి జీవితంలో ఇంతవరకు కలిగిన ప్రతి వేదన నుంచి విడిపించండి, అద్భుతం జరిగించండి తండ్రి. నీ స్వరాన్ని వినేవాళ్ళుగా, నీ సన్నిధిలో ఉన్న సంతోషానికి ఆటంకాలన్నిటినీ వారు జయించి నీ సంతోషాన్ని అనుభవించేవారిగా తండ్రి, వారి ఎదుటివారికి ఆ సంతోషాన్ని పంచేవారిగా వారిని చేయమని, దీర్ఘకాలపు వ్యాధుల నుంచి సమస్యల నుంచి మీరు విడిపించమని, నీ గొప్ప కార్యములు వారి జీవితంలో మీరు జరిగించమని, మరొకసారి ఈ మాటలు ఫలింపచేయమని అవకాశం ఇచ్చిన సేవకుల్ని, సంఘాన్ని, కుటుంబాన్ని మీరు ఆశీర్వదింపచేయండి తండ్రి. మా ఆత్మీయ తండ్రిని ప్రభువా ఇదిగో తండ్రి మీరు మరింతగా మీరు ఆశీర్వదించండి తండ్రి. మాలాంటి అనేక మంది సేవకులను తయారు చేసి ఈ రోజున ఎంతో మందిని తండ్రి నీ సేవకు, నీ పరిచర్యకు తండ్రి పంపిస్తూ మేము పొందుకున్న ఆనందం అయా, వారు పొందుకున్న ఆనందం మాకు అందజేసి, మేము పొందుకున్న ఆనందం అనేకులకు అందజేస్తూ మా జీవితాలని తండ్రి సార్థకం చేయడానికి అయా మీరు మాకు పరిచయం చేసిన తండ్రి అయా, ఈ లోక బాంధవ్యాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి దాన్ని స్థిరపరచమని మీరు ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయం ఇచ్చిన సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచుదాం. అలాగే నిలబడి ఈ మధ్యాహ్న సమయం ముందు చక్కటి సందేశం అందించిన దైవజనుడు ప్రవీణ్ గారికి మరొకసారి మనందరి తరపున హృదయపూర్వకంగా ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియచేద్దాం. మరి ఇదే మందిరంలో సేవ కొరకు సమర్పించుకొని భీమవరంలో బైబిల్ తరబేతికి వెళ్ళి మరి ఇప్పుడు ఒంగోలులో అద్భుతమైన పరిచర్య దేవుడు వారి ద్వారా జరిగిస్తున్నారు. మన బిడ్డగా ఈ స్థలంలో వారు దేవుని యొక్క సేవకి సమర్పించుకుని వెళ్ళడం మనకి ఎంతో సంతోషం. ఆమేన్. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రీతిగా దేవుడు అనేక మందిని తన పరిచర్యలో వాడుకుంటున్న విధాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ, ఇంకా ప్రవీణ్ గారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి సంఘము కొరకు, పరిచర్యల కొరకు ఇంకా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని మెండుగా దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఈరోజు మన మధ్యకు వచ్చిన దైవ సేవకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మన సంఘాన్ని మనం ప్రేమించి మనతో కలిసి ఏకీభవించి ప్రార్థించడానికి మనసు కలిపి వారి రీతిగా
మనతో ఉన్న విధానాన్ని బట్టి నేను దేవుని ఎంతో గణపరుస్తున్నాను. దేవుడు వారిని వారి పరిచయం దీవించును గాక. సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు సమస్యల్లో, శోధనలో, బలహీనతల్లో ఉంటున్నారో వారి ప్రార్థన ఆలకించి దేవుడు ఇక్కడుండి చేస్తున్న ప్రతి ప్రార్థనపై తన కనుదృష్టి నిలిపి గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నారు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆయనకున్న నామము మనం అనేకసార్లు జ్ఞాపకం చేస్తున్నాం, ప్రార్థన ఆలకించువాడా అని. ఆమేన్ చెప్పండి. కాబట్టి ప్రార్థనను నిరాకరించే దేవుడు కాదు. ఆయన యొద్దకు వచ్చు వానిని ఆయన ఎంత మాత్రమునో త్రోసివేసే దేవుడు కాదు. కనుక హన్నా జీవితంలో అద్భుతం చేసిన దేవుడు మరి రోజున ఎన్నో సత్యాలు, ఎన్నో చక్కటి అంశాలు పరిశుద్ధాత్మ దేవుడు తన జీవితంలో, మన జీవితానికి అవసరమైన మాటలు తన దాసుల ద్వారా అందించారు. కాబట్టి ఇంకా ఆధ్యాత్మికంగా ఆసక్తిని పెంచుకొని దేవుని కొరకు మనం సాక్షులుగా ఉండాలని ప్రభు పేట కోరుతున్నాను. గత రాత్రి ప్రకటించిన రీతిగా ఈరోజు సాయంత్రం 6 గంటలకే చాలా అద్భుతమైన ఆరాధనలోనికి మనం వెళ్ళబోతున్నాం. మరి మన మధ్యకు బెల్లంపల్లి నుండి వచ్చిన దైవ సేవకులు ప్రవీణ్ అయ్య గారు, వారి కుమార్తె అక్షయ మన మధ్యలో మరి గడిచిన రాత్రి చక్కటి పాట ద్వారా దేవుని కనపరిచారు. ఈరోజు ఆమె అలాగే ఎల్సి ఇరువురు కూడా 6 గంటల నుండి ఒక ప్రత్యేకమైన వర్షిప్, ప్రత్యేకమైన ఆరాధన జరిగించబోతున్నారు. ఆమెన్. అక్కడ సకాలానికి రండి, అందరూ కూడా ఆరాధనలో పాల్పొందండి. మరి దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేట కోరుతూ ప్రార్థన ఆశీర్వాదాలతో ఆరాధన ముగించుకుందాం. అందరూ కూడా కండ్లు మూసుకొని మీ చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా దేవుడి పూట జరిగించిన ఈ ప్రార్థన అంతటిని బట్టి అందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. వందనాలు తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. Thank you, Jesus. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తి కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం ఇంతవరకు జరిగిన ప్రార్థనలో నీ సన్నిధిని తోడుగా ఉంచి నీ సేవకుని నిలవబెట్టుకుని అమూల్యమైన సందేశం మాకు అందించారు. వందనాలు. వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్లను ఇంకా మెండుగా దీవించండి. నీ కొరకు సాక్షులుగా బిడ్డలు వాడుకోండి. ఈ దినం ఇక్కడున్న ప్రతి దైవ సేవకుని, వారి పరిచర్లను ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి బిడ్డను, విశ్వాసులను మీరు దీవించి దేని కొరకు ప్రార్థిస్తున్నారో, కనిపెడుతున్నారో, విజ్ఞాపన చేస్తున్నారో సమస్త విషయాలు జయమును అనుగ్రహించండి. అడిగే వారికి ఎప్పుడు కాదనే దేవుడు కాదనైనా అడుగుడి మీకు ఇవ్వబడునని నీ మాటలు సెలవిస్తుండగా, నా నామమున మీరు నన్ను ఏది అడిగినా ఇస్తానని మీరు చెప్పారు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అధికమైన కార్యాలు చేస్తానన్నారు. ఆ రీతిగా ఈ రోజున ప్రార్థించిన ప్రతి జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించండి. మీరే బలపరచండి, కృప చూపండి, మహిమను పొందండి. మమ్మల్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మనదిన ఆహారుడు మాకు దయచి, మాటల ప్రార్థన చేసిన క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం ఆయన బిడ్డలమైన మనకందరకును ఆయన రాకడ పర్యంతము సదా తోడై నడిపించునుగాక. తండ్రి, కుమార
శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను అవే తండ్రి కుమార్ శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. అందరికి వందనాలు. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు కలుసుకునే వరకు దేవుని కృపా సమాధానం మనందరికీ